మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వ్యాపారం ఎలా సాగుతోందమ్మా అని ఆరా తీశారు. పర్యావరణ హిత విధానంలో గుడ్డు సంచులు వాడుతుండడం పట్ల ఆ స్టాల్ వారిని చంద్రబాబు అభినందించారు. ఈ క్రమంలోనే ఓ చీరల స్టాల్ను కూడా సీఎం సందర్శించారు. మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన భార్య భువనేశ్వరి కోసం ఓ పట్టు చీరను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగానే చీర 26,400 అని చెప్పగా 25,000కు బేరమాడి కొనుగోలు చేశారు. అంతేకాకుండా మార్కాపురంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని సీఎం ధరించారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన శక్తి యాప్ను కూడా చంద్రబాబు ప్రారంభించారు. అలానే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు చంద్రబాబు. గుర్రపు డెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా మంచి ఆదాయం వస్తుందన్నారు. దీనిపై మహిళలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలని కోరారు. అంతేకాకుండా మహిళా రైడర్లను కూడా ప్రోత్సహిస్తామన్నారు. ఈ సందర్భంగా ర్యాపిడో మహిళా డ్రైవర్లను అభినందించారు. ప్రధాన నగరాల్లో 1000 మంది మహిళా డ్రైవర్లకు 760 ఈ-బైక్లు, 240 ఈ-ఆటోలు అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఇక ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో ఏడాదిలో 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు తయారు కావాలన్నదే తమ లక్ష్యమన్నారు. మహిళలు శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ సంపాదనలో పురుషులను మించిపోతున్నారని అన్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. మహిళల కోసం వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు. గతంలో తాను తీసుకున్న ఓ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనలో వెల్లడించారు. అంతేకాదు అలా తాను యూటర్న్ తీసుకోవాల్సి రావడం వెనుక కారణాన్ని కూడా చంద్రబాబు బయటపెట్టారు. ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఓపెన్గా మాట్లాడుతున్న చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్కువగా పిల్లల్ని కనాలంటూ తాను ఈ మధ్య చెప్పిన విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో చంద్రబాబు గతంలో తాను తీసుకున్న పాలసీకి భిన్నంగా ఇలా నిర్ణయం మార్చుకోవడం వెనుక కారణాన్ని బయటపెట్టారు. దేశం కోసం చాలా చెప్పాల్సి వచ్చిందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో ఎక్కువ మంది పిల్లలు వద్దని తానే చెప్పినట్లు సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చిందంటూ వెల్లడించారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఎక్కువ పిల్లల్ని కనాలని చెబుతున్నట్లు గుర్తు చేశారు. అంతేకాదు ప్రస్తుతం 2 పిల్లల వరకే ప్రసూతి సెలవులు ఉన్నాయని, కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లల వరకైనా ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు. ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తామన్నారు. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లి వందనం పథకం కూడా కల్పిస్తామన్నారు. మరోవైపు జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని రాష్ట్రాలపై వృద్ధాలన్న కేంద్రం ప్రయత్నాలపై దక్షిణాది నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ తన అభిప్రాయం వెల్లడించారు. జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన సదస్సుకు హాజరైన లోకేష్ హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు స్పందించారు. కేంద్రం అలా చేస్తుందనుకోవడం లేదన్నారు. త్రిభాషా సూత్రం అమలు వల్ల మాతృభాషలకు అన్యాయం జరుగుతుందంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో లోకేష్ను అదే విషయం అడిగితే అది సరికాదని తేల్చేశారు. హిందీని అయితే బలవంతంగా తమపై రుద్దుతారని అనుకోవడం లేదన్నారు. జర్మనీ, జపాన్లలో ఎన్నో ఉద్యోగాల కోసం భారతీయులు వెళ్తున్నారని, కాబట్టి ఆ భాషలు సైతం నేర్చుకోవాల్సిందేనన్నారు. ఆధునిక ప్రపంచంలో బహుభాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ల ప్రభావం ఏపీపై ఉంటుందా అని అడిగిన మరో ప్రశ్నకు లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఉంటే ఏపీకి తన తండ్రి చంద్రబాబు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఏపీ అభివృద్ధి చూసుకుంటారని, తాను మాత్రం టీడీపీ కార్యకర్తగానే ఉంటానని లోకేష్ స్పష్టం చేశారు. సీఎం కుమారుడిగా ఉండటం చాలా కష్టమని లోకేష్ వ్యాఖ్యానించారు.